చికాగో ఎట్లయితే కొట్లాడినామో సేమ్ మళ్ళీ ఇదే మన జిహెచ్ఎంసీ నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఈరోజు మన జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు ఒకటి కాదు. ఫస్ట్ మన లేబర్ సమస్యలు, జీతాల సమస్యల నుంచి ఫస్ట్ కొట్లాడాల్సింది ఫస్ట్ జీతాలు. ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే 1,00,000 జీతం ఉంది. అదే జీతాలు మనం అడుగుతుంది ఎంత 30-40% అన్నీ అడుగుతున్నాం. మనకు వచ్చేది ఎంత 15%, 20% జీతాలు వస్తాయి. చాలా జీతాలలో ఎట్లా బతుకుతాం? దాంట్లో చిన్న తప్పులని జాబులు తీసేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ నుంచే చికాగో అనేది మళ్ళా మన జిహెచ్ఎంసీకి నుంచి కనిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత. ఆ రోజు చికాగోలో జరిగిన విధానాన్ని ఇవాళ మనం మేడేని జరుపుకుంటున్నాం. అప్పుడు జరిగినది పని ఒత్తిడి, పని భారంతో 8 గంటల డ్యూటీ అనే నిదర్శనంతో మనం ఇవాళ మేడేని జరుపుకుంటున్నాం. ఇవాళ మన జిహెచ్ఎంసీలో మన కార్మికుని కష్టాన్ని చూసే మనిషి లేడు. ఆ కష్టం ప్రతి ఒక్క డ్యూటీ మన ఎంప్లాయ్ చేస్తుండు. దానికి తగ్గట్టు జీతం కానీ పనిముట్లు కానీ ఏది ఇవ్వట్లేదు. ఆ విధానాన్ని మనం ఈరోజు ఏదైతే భవన్లో కూడా డిసైడ్ చేసుకున్న మన ప్రెసిడెంట్ గారు, మన టీఆర్ఎస్ కార్మిక వర్గం మొత్తం డిసైడ్ చేసి కొన్ని రోజులనే దీని మీద కార్యాచరణ ప్రకటిస్తున్నాం. దీని మీద అందరం కలిసికట్టుగా శ్రమ దోపిడీ జరుగుతుందన్న విధానాన్ని ముందుకు తీసుకొచ్చి మన కార్మికులకు అందరికీ తగిన దానికి జీతం, మనం బయట అందరం ఎంత కష్టం చేస్తున్నామో అందరూ తెలుసు. బయట ఏ విధంగా అయితే మన ఈ చాలి జీతంతో మనం ఇల్లు కలవాలంటే కష్టమవుతుంది. ఈ జీతం గురించే ఫస్ట్ కొట్లాడాలని మన బాలన్న మనం దాని గురించి డిసిజన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని మనం పార్టీ భవన్లో డిస్కస్ చేసి దీని మీద కార్యాచరణ ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్క కార్మికునికి మనం చేసే విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలిపి మనం ముందుకు తీసుకుపోయి మన కార్యాచరణ జరిగిపోతే మన కార్మికులకు అందరికీ మేలు జరిగేటట్టు చేసే విధంగా మన యూనియన్ అందరికీ ప్రతి ఒక్కరికి మేలుకొల్పి వాళ్ళకు తెలియని విషయాలను కూడా మనం తెలిపించి యూనియన్ అంటే ఏంటి, యూనియన్ ముందుకు పోవడానికి కారణాలు ఏంటి, మన జీతం సాధించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ మన ఉన్న తోటి ఎంప్లాయీస్ అందరూ వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ ఐక్యత కలిపి ఈ చేసే ఉద్యమంలో ప్రతి ఒక్కరు జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దీనికి సహకరించి మన తోటి ఎంప్లాయీస్ అందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటే ప్రతి ఒక్కరూ కలిసి రావాలని నాకు ఒక మనసు. ఉద్యమాలు చేయాలంటే తెలంగాణ భారతదేశంలో ఎందుకంటే 60 ఏళ్ల చరిత్రలో తెలంగాణ గురించి ఎన్నో ప్రాణాలు, లక్షల ప్రాణాలు